తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందనాలా? లేకపోతే ఆహ్, కోరుకున్నది 100 అయితే 50% దక్కిందనాలా? అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రావాలనుకున్నాడు. వచ్చేసాడు. కనీసం ఎమ్మెల్యే గూడా కాదు. అయినా సరే వచ్చేసాడు. ఎమ్మెల్సీ అయ్యి అవ్వచ్చు. ఎమ్మెల్సీ కాకముందే ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పుడిస్తారు. తద్వారా అజారుద్దీన్ ఒక యాస్పెక్ట్‌లో సక్సెస్ అయ్యాడు. మంత్రివర్గంలోకి చేరడం ద్వారా. జూబ్లీహిల్స్ ఎలక్షన్ పుణ్యమా అంటూ ఆ రూట్‌లో వచ్చేసాడు. అయితే ఇక నెక్స్ట్ కావాల్సింది హోం మంత్రిత్వ శాఖ కోరాడు. ఇంతకుముందు కేసీఆర్ టైంలో 10 సంవత్సరాలు కూడా హోం మంత్రిగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అదే అంటూ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చాడు. కానీ రేవంత్ ఆ విషయంలో మాత్రం తన పట్టు సాధించుకున్నాడు. తన దగ్గర ఉన్న హోంమంత్రిత్వ శాఖ లా అండ్ ఆర్డర్ మీద పట్టు అజారుద్దీన్‌కి ఇవ్వలేదు. తాజాగా తనకి సంబంధించినంత వరకు శాఖని మొన్ననగా కేటాయిస్తానన్నది ఈ ఒత్తిళ్ల మధ్యన ఆగిపోయినటువంటిది. ఇప్పుడు ఆ శాఖని ప్రకటించారు. మైనారిటీ వెల్ఫేర్ ఏదైతే మైనారిటీలకు సంబంధించినటువంటి సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల్ని కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు.